ఈరోజు విద్యార్థిసేన ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరుద్యోగుల భవిష్యత్తు గురించి, నిరుద్యోగుల డిమాండ్ల గురించి విద్యార్థిసేన పక్షాన 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ విద్యార్థిసేన ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో నిరుద్యోగ పోరు దీక్ష కార్యక్రమాన్ని ఇవాళ చేపడతా ఉన్నాం. ఎందుకోసమంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆనాడు ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతతో ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి ఇవాళ అదే నిరుద్యోగ యువతని మోసం చేస్తూ ఇంకా కొనసాగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకోసమే నిరుద్యోగుల డిమాండ్ని, నిరుద్యోగుల సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి ఇలా విద్యార్థిసేన పోరాటం చేస్తూ ఉంది. ఇలా నిరుద్యోగులందరూ హైదరాబాద్ కేంద్రంగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. ఒక పూట తిని ఒక పూట కడుపు మార్చుకొని 5 రూపాయల భోజనం తింటూ చిన్న చిన్న రూముల్లో ఒక 10 మంది ఉంటూ అనేక రకాల ఇబ్బందులు పడుకుంటూ చదువుకుంటా ఉన్నారు. నిరుద్యోగుల ఆవేదనను అర్థం చేసుకోండి. ఇలా గ్రామాల్లో తల్లిదండ్రులు కూలినాలు వేసి అప్పులు చేసి కొంతమంది తల్లులు పుస్తకాలు అమ్ముకొని నిరుద్యోగుల వాళ్ళ భవిష్యత్తు కోసము వాళ్ళు చదువుకోవాలి, జాబ్ కొట్టాలని చెప్పి ఉద్దేశంతో డబ్బులు పంపిస్తూ ఉన్నారు. ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వము గమనించడం లేదు. ఒక స్వార్థం పూర్తంతో, ఒక ఎలక్షన్ స్టంట్ తోటి ఎలక్షన్ల ముందు మాత్రమే కొన్ని ఉద్యోగాలు వేయాలి, అప్పటిదాకా కొన్ని మాత్రమే వేయాలని చెప్పేసి ఇలా ఒక స్వార్థపూరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్లో 20,000కు పోస్టులు ఖాళీగా ఉంటే 5,000 అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటారు, 7,000 అని చెప్పేసి పేపర్లు రాస్తవి. ఇంకో దిక్కు శ్రీనివాసరెడ్డి మంత్రి గారేమో త్వరలో 20,000 వేస్తామంటాడు. ఇలా ఒక్కొక్కరు ఒక మాట చెప్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఎవరు వహిస్తున్నారు, ఎవరు మాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారనే ఒక ఆలోచన నిరుద్యోగులలో ఆందోళన ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము గమనించండి ఒకసారి. మీకు నిరుద్యోగులకు వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే తీరిక లేకపోతే, మీకు చేత కాకపోతే మీరు దిగిపోండి. ఈ విద్యార్థులే ఒక శక్తిగా మారి మాకు మేము పరిపాలించుకుంటాం తప్ప మీ చేతిలో మోసపోయే పరిస్థితి మాకు ఏర్పడదప్పుడు. ఇలా రాష్ట్రంలో నిరుద్యోగ యువత అంతా బతుకు భారంతో, భవిష్యత్ అంధకారంతో ఆందోళనలో ఇలా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగ యువత పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహన లేదు. ఇలా పెళ్లిళ్ళు చేసుకోలేక, ఇంటికోలేక అనేక రకాలుగా ఇలా నిరుద్యోగ యువత ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి మేము విద్యార్థిసేన ఆధ్వర్యంలో 2 లక్షల నోటిఫికేషన్లు వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇలా ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో దీక్ష చేస్తూ ఉన్నాం. కానీ ఈ దీక్షను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పన్నాగం పొంది ఇలా మా చుట్టూ పోలీసులని పెట్టి దీక్ష భగ్నం చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. అయినా మేము భయపడం. ఎన్ని అరెస్టులు చేసినా సరే, ఎన్ని కేసులు పెట్టినా సరే, ఎక్కడ తీసుకెళ్ళినా సరే నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీక్షకి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో కూర్చుంటాం. మీరు ఏమైనా వేసుకొని చెప్పేసి, కానీ నిరుద్యోగులకు న్యాయం చేయండి. 20,000 నోటిఫికేషన్లు వేయండి, ఏజ్ రిలేషన్ పెంచండి, డిఎస్ నోటిఫికేషన్ వేయండి. నిరుద్యోగ భవిష్యత్తు ఆటలు ఆడుకోకండి. చివరిగా చెప్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మీరు ఇదే దూరంతో ఉంటే నిరుద్యోగుల యువత ఆవేశాన్ని, ఆక్రోశాన్ని చూడాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను ఇక్కడ దీక్ష కూర్చుంటున్నాను. ఇప్పుడు విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత చూసుకోవచ్చు. ఇక్కడ విద్యార్థి నాయకులు దీక్ష కూర్చున్నారు. శివప్రసాద్ దీక్ష కూర్చున్నాడు. ఇంకా బ్యానర్ కూడా ప్రదర్శించారు. అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాస్తవంగా పోలీసులు కూడా ఓ 10 నుంచి 15 మంది పోలీసులు వచ్చి ఇక్కడ ముందే ఉన్నారు. దీక్ష కూర్చుంటారని ఇన్ఫర్మేషన్ తోటి శివప్రసాద్ గారిని పోలీసు వాహనంలో ఎక్కిస్తున్నారు. దీక్షను భగ్నం చేస్తా ఉన్నారు.
చేసేంత వరకు మీ పైన పోరాటం చేస్తూనే ఉంటాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నిరుద్యోగుల పక్షాన మేము ఎల్లప్పుడూ పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఎండి ఆపినా ఆగవచ్చు హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, ఇది పోలీస్ వాహనంలో విద్యార్థి నాయకుడు శివప్రసాద్ను పోలీస్ వాహనంలో తీసుకొని పోతున్నాడు. వాస్తవంగా దీక్ష చేద్దామని వాళ్ళు ఇక్కడ పూనుకున్నారు. వాస్తవంగా ఏంటంటే దీక్ష కూర్చోవడానికి రెడీగా ఉన్నారు. పోలీసులు 11 గంటలకు ప్రోగ్రాం పెట్టుకున్నారు. పోలీసులు దాదాపు 10 గంటలకి వచ్చేసిండ్రు. 10-15 మంది వచ్చిండ్రు. దీక్ష కూర్చోకుండా పోలీసులు వాళ్ళని అడ్డుకొని కారులో ఎక్కించే ప్రయత్నం చేశారు. చాలా రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు ఏం కొత్త కాదు. పోలీసు ఉద్యోగాలు ఒకవేళ 5,000 ప్రభుత్వమే 5,000 ఇస్తుంది. 5,000 ఎందుకు? అవి దేనికి సరిపోతాయి? లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. అసలు దేనికి సరిపోతాయి? ఎవరికి సరిపోతాయి? ఇంటి దగ్గర తల్లుల భార్యల పుస్తకాలు బ్యాంకులో కుదవబెట్టి చదువుతున్నాం మేము. గొడ్డు గోద ఉంటే అమ్ముకొని చదువుతున్నాము. 5,000 పోస్టులు ఎవరి కోసం వేస్తున్నావు? రిజర్వేషన్లు పోగా వచ్చేది ఏం పోస్టులు ఎవరికి వస్తాయి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఇదే కాదు, చాలా జరుగుతూ ఉన్నాయి. శివప్రసాద్ కూడా ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. 20,000 ఉద్యోగాలు కావాలని చాలా రోజుల నుంచి కొట్లాడుతూనే ఉన్నాడు శివప్రసాద్ కూడా. పోలీసులు మాత్రం ఇక్కడ పర్మిషన్ లేదు, 100% మీరు ఏదైనా ఉంటే మాట్లాడిపోవడం వరకే తప్ప దీక్షలు ఇవంటే నడవదు అని వాళ్ళు కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి. ఏదేమైనా నిరుద్యోగులు తెలంగాణ వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారు, ఇప్పుడు కూడా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. 5,000 పోస్టులు అంటే ఇంకా డిమాండ్ ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? మీరు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? కనీసం 20,000 పోలీసు ఉద్యోగాలని ఇవ్వాలి కదా, ఎస్ఐ కానిస్టేబుల్ అనేది వాళ్ళ డిమాండ్. నిజమే వాళ్ళది, వాళ్ళు కోరుకోవడం తప్పు లేదు కదా. ఇప్పుడు ఎట్లుందంటే ప్రభుత్వాన్ని కూడా ఏదో 5,000 6,000 ఇచ్చి ఇచ్చినాం కదా మేము అనేది ఉంది. అవి ఎవరికి సరిపోతాయి? అసలు ప్రభుత్వాన్ని కాపాడాలంటే పోలీసులే కదా. పోలీసు ఉద్యోగాలు కూడా లేవా? ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళని కాపాడాలంటే పోలీసులే కదా. మీకు రక్షణ ఉండాల్సింది పోలీసులే కదా. పోలీసు ఉద్యోగాలు కూడా ఎక్కువ లేవా? ఏం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు అయితే నిరుద్యోగులతోటే పెట్టుకున్నాడు. గత ప్రభుత్వం నిరుద్యోగులతోటే పెట్టుకున్నది, ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులతోటే పెట్టుకున్నది. చెప్పిన మాట ఒక్కటి నెరవేర్చలేదు. అశోక్ నగర్ పోయినరు, చిక్కడపల్లి లైబ్రరీ పోయినరు, రాహుల్ గాంధీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీలు తాగినరు, చర్చలు పెట్టుకున్నారు. మేము వస్తే మీ జీవితాలే మారిపోతాయి, 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్ తిరక్క ముందుకే వేస్తా ఉన్నారు. ఎక్కడ పోయిందేమంతా. వయోపరిమితి కూడా పెంచాలని వాళ్ళ డిమాండ్. రకరకాల డిమాండ్లు ఉన్నాయి. మొత్తమే అయితే తెలంగాణ రాష్ట్రంలో ఓవైపు వానలు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఉద్యోగాలు రాక ఉద్యోగాలు వెయ్యక సరిగ్గా జాబ్ క్యాలెండర్ ఇయ్యక నిరుద్యోగులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడే పోలీస్ వాహనంలో తీసుకొని పోయినారు, అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషన్, ఆర్ట్స్ కాలేజ్ ముందు ఉన్నటువంటి సిచ్యువేషన్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.